చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్య యేసు ప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము వేణు పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. కన్నీళ్లతో విత్తేడు వారలానందంబుతో నన్నేడు గోయుదూర నేడి వాగ్దతంబుతో మన్నన్న గోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో. చాటుదాము 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 చక్కని మార్గము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విధంబు చూపగోరి ఆశ తోడ నిత్యము వినిపించుచుందాము. చాటుదాము 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 సత్య సువార్తను. చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్య యేసు ప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము వేణు పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. వంటి దేవుని బిడలారా, మొదటగా దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. చేరేచినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. త్రిత్వములోని మరి ఇక్కడ ఈస్టర్ తర్వాత 4వ ఆదివారం, ఈస్టర్ తర్వాత 4వ ఆదివారంకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగాలు మనము చదువుకున్నాం. ఈనాటి అంశము వాక్యమందు నిలిచిన వారమైతే, వాక్యమందు నిలిచిన వారమైతే. మరి ఇక్కడ 3 విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఒకటి, వాక్యమందు నిలిచిన వారు సత్యమును గ్రహించెదరు. రెండోది, క్రీస్తునందు నిలిచిన వారు నూతన సృష్టి. మూడవది, వాక్యమందు నిలిచిన వారు ఆయన క్రియలను పసుర చేస్తారు. ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగములో మరి ఈనాటి మన అంశము వాక్యమందు నిలిచిన వారమైతే. ఆది యందు వాక్యముండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, మరి దేవుడే వాక్యమై ఉన్నాడని యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మనము నేర్చుకున్నాం. మరి వాక్యమే దేవుని యొద్ద మరి దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అందుకే వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుని పిల్లలుగా మనము వాక్యమందు నిలవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యమును అందు నడవాలి, వాక్యమందే బ్రతకాలి, వాక్యమందే విశ్వాసం ఉంచాలి. దేవుని వాక్యమందే మనము ఏ విధమైనటువంటి కార్యములనైనా చెయ్యగలము. ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో యోహాను సువార్త 8వ అధ్యాయము 21 నుంచి మరి కొన్ని వచనాలు మనం చదువుకుని ఉన్నాము. ఇక్కడ
మరి వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు 31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిశువులై యుండి సత్యమును గ్రహించెదరు. కదండి. మరి ఇక్కడ మొదటి అంశము, మొదటి పాయింట్ ఏంటి? వాక్యమందు నిలిచిన వారు సత్యమును గ్రహించెదరు. ఇక్కడ వాక్యమందు నిలిచిన వారైతే, ఇక్కడ యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడుతున్నాడు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిశువులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పాను. వీళ్ళేమంటున్నారు? మేము అబ్రహాము సంతానము, మేము ఎవరికి కూడా దాసులుగా ఉండలేదు, మేము అబ్రహాము సంతానము కనుక మేము ఎవరికి కూడా దాసులుగా ఉండలేదని వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు. వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్పుచున్నావని ఆయనను అడిగి ఉన్నారు. పాపము చేసిన ప్రతి వాడును, ఏమ్మా ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఒకసారి చదువుకుంటే, మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదువుకున్నామండి. 34వ వచనం, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేయు ప్రతి వాడు ఎవరంటండి? పాపమునకు దాసుడు. అంటే ఈ పాపమునకు దాసులుగా ఉండటువంటి మనలను స్వతంత్రులుగా చేయుటకు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసము చేయుచున్నది అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకే సత్యమునకు పరిశుద్ధాత్మైనటువంటి దేవాతి దేవుడు, యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము చాలండి. ఇక్కడ అన్నాడు, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబాబు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచు, మీరు ఎదుటి నుండి నా యొద్ద ఉన్నారు కనుక మీరును సాక్ష్యమిత్తురు, మీరు నా యొద్ద ఉన్నారు కనుక మీరు కూడా నా గురించి సాక్ష్యము చెప్పుదురు అని ఇక్కడ ఏ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. అంటే సత్యమును గురించి కదండి. వాక్యము నిలుచున్న వారు సత్యమును గ్రహిస్తారంట. వాక్యము నీలో ఉంటే సత్యము ఏంటి అసత్యము ఏంటి అన్నది నువ్వు గ్రహింపులోకి వస్తావని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. ఇక్కడ ఆయన అంటున్నాడు, మరి వాక్యము నిలిచి ఉన్నవారు, వాక్యం మీలో ఉంటే సత్యమును గ్రహిస్తారు. మరి వీరిలో వాక్యం అన్నది వీళ్ళకి ధర్మశాస్త్రము తెలుసు, ధర్మశాస్త్రం వీళ్ళకి తెలుసు. ధర్మశాస్త్రము తెలిసినప్పటికీ కూడా వీళ్ళు ఏమంటున్నారు? మేమెవరికి కూడా దాసులముగా ఉండలేదు, మేమెవరికి కూడా దాసులము కాము అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నాడు, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుకుందాం. 17వ అధ్యాయము 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. కదండి, దేవుని వాక్యమే సత్యం. ఇక్కడ లేఖనాలు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనకి తెలియజేస్తున్నాడు, సత్యమందు వానిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, దేవుని వాక్యమే సత్యము. అందుకే ఇక్కడ దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవునిలో ఉన్నటువంటి లక్షణములు అన్నీ కూడా మనము కలిగి ఉండాలి. యోహాను సువార్త 2:3వ వచనము కూడా ఒకసారి చదువుకుందామండి. 2వ అధ్యాయం 3వ వచనం. చాలు తల్లి కదా. ఇక్కడ అక్కడ ఒక కొరత ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు కనుక ఆ కొరతను దేవుడు ఏం చేశాడండి? తీర్చాడు.
అక్కడ యేసయ్య ఉంటే ఆ కొరత తీర్చబడినదా? యేసయ్య లేకపోతే అక్కడ ఆ కొరత. మరి ఇప్పుడు యేసయ్యని మన గృహములోకి, మన హృదయంలోకి ఆహ్వానిస్తే మనకి ఉండటటువంటిది ప్రతిదీ కూడా మరి దేవుడు మనకి సమస్తమును కూడా ఆయన చేయగలడండి కదా. ఈ మధ్య ఒక పాట బాగా వైరల్ అవుతుంది, సమస్తమును చేయగలవు కదండి. దేవుడు సమస్తమును కూడా చేసేటువంటి దేవుడు కనుక అందుకే ఆయన వాక్యము మనలో నిలిచి ఉండాలి. ఆయన సమాధానం ఇచ్చేటువంటి దేవుడు, సత్య స్వరూపియగు ఆత్మ. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే మార్గము, నేనే సత్యమును అయ్యున్నానని ఇక్కడ ఆయన మనకి తెలియజేస్తున్నాడండి. వాక్యము మనలో నిలిచి ఉండాలి, వాక్యానుసారముగా మనము జీవించాలి. 119వ సంకీర్తన 160వ వచనంలో కూడా మరి దావీదు గారు కూడా ఆయన కూడా వాక్యమును గురించి మనకి తెలియజేస్తున్నాడు. 119వ సంకీర్తన 160వ వచనం. చాలండి కదా. మరి ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ 160వ వచనంలో నీ వాక్య సారాంశము సత్యము, నీ వాక్యము సత్యమైనదయ్యా కదా. వాక్యము, దేవుని యొక్క వాక్యము మనలో నిలిచి ఉంటే మనం ఎప్పుడు కూడా సత్యమును మాట్లాడతామని ఇక్కడ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తునందు నిలిచిన వారు నూతన సృష్టి. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. కదండి 17వ వచనంలో అంటున్నాడు, కాగా ఎవడైనను క్రీస్తునున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో మరి సమస్తము కూడా క్రొత్తవాయను. ఇక్కడ పౌలు గారు ఎందుకు ఈ మాటలు మనకి ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాటలు తెలియజేస్తున్నాడంటే ఇక్కడ మరి క్రీస్తునందు నిలిచిన వారు నూతన సృష్టి అనుభవంలోకి వస్తారు. పాతవి గతించెను, సమస్తము కొత్తవాయను. మరి నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కూడా కొత్తవాయనని వాక్యముని యందు నిలిచి ఉంటే, క్రీస్తుని యందు నివసించున్నాడంటే నూతన జన్మ అనుభవం నీలోకి వస్తుంది. యోహాను సువార్త 3:3 వచనం ఒకసారి చదువుకుందామండి. 3వ అధ్యాయం 3వ వచనం. చాలు తల్లి, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేరు. ఇక్కడ నూతన సృష్టి, మరి దేవుని వాక్యము నీలో నిలిచి ఉంటే నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. మనము మరి సౌలుని మరి గమనించినట్లయితే సౌలు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సౌలుగా ఉన్నటువంటి జీవితము పాత స్వభావం, వాక్యము తనకి తెలియదు, దేవుని ప్రేమ తనకి తెలియదు, దేవుని వాక్యము తనకి తెలియదు. దేవుని వాక్యము తెలియనప్పుడు, దేవుని ప్రేమ తనకి తెలియనప్పుడు అనేకులను కూడా దేవుని సన్నిధానానికి వచ్చేటువంటి వారిని ఎంత హింసించి ఉన్నాడో, ఎంత వారిని బాధ పెట్టి ఉన్నాడో సౌలు యొక్క జీవితం మనకి బాగుగా తెలుసు. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుని స్వరము విన్నాడో, దేవుని చూడగలిగి ఉన్నాడో, దేవుని ప్రేమను రుచి చూచిన తర్వాత అతడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కొరకు అనేక నిందలు, బాధలు, హింసలు కూడా సహించి ఉన్నాడు. అందుకే నూతన సృష్టి. దేవునిలో మనం నిలిచి ఉంటే, క్రీస్తులో మనం నిలిచి ఉంటే నూతన సృష్టి అనుభవంలోకి రావాలి. పాతవి గతించిన సమస్తము కొత్తవాయను. మనం బాప్తిసం పొందిన తర్వాత నువ్వు నూతన సృష్టిగా ఉంటున్నావా లేదా అని ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంటే పాతవి గతించిన సమస్తము కొత్తవాయనంటే మరి సంవత్సరంలో మొదటి రోజున మనం ఈ మాటలు నేర్చుకుంటాం, ఈ మాటలు మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి. కొత్త సంవత్సరం రాగానే మనం ఏమనుకుంటాం, పాత సంవత్సరంలో ఉండవటన్నిటిని కూడా మనం మర్చిపోయి కొత్త సంవత్సరంలో కొత్త అనుభవంలోకి, కొత్త సంగతులను దేవుడు మనకి. అంటే ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందిన తర్వాత, రక్షణలో పొందిన తర్వాత పాతవన్నీ కూడా ఏమవ్వాలండి,
పాతి పెట్టబడాలి, విడిచిపెట్టాలి, పాతి పెట్టబడాలి, విడిచిపెట్టబడాలి. ఇప్పుడు సౌలుగా ఉన్నటువంటి సమయమందు ఆయన అనేకులను హింసించి ఉన్నాడు, అనేకులను కూడా బాధ పెట్టి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడినటువంటి సమయం నుండి, దేవుడు ఎప్పుడైతే తనను పిలుచుకున్నటువంటి సమయం నుండి ఆయన దేవునికి మాదిరిగా ఉన్నాడు కదండి, దేవునికి మాదిరిగా ఉన్నాడు. అంటే తనలో ఉన్నటువంటి పాత స్వభావం అంతా కూడా ఏమైపోయింది, విడిచిపెట్టబడినది. విడిచిపెట్టబడి మరి సౌలుగా ఉన్నప్పుడు పాపిగా ఉన్నాడు, మరి అనేకులని హింసించినాడు. పౌలుగా మారిన తర్వాత నూతన సృష్టిగా మార్చబడ్డాడు. సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడండి, పాత జీవితంలో ఉన్నాడు. సౌలు పౌలుగా మారిన తర్వాత నూతన సృష్టి, నూతన అనుభవంలోకి అతడు వచ్చినాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు ఒకసారి చదువుకుందాం. చదవమ్మా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్ర విషయమై సచ్చిన వాడనైతిని. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక్కడ జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎంత చక్కని మాటలు ఆయన మాట్లాడుతున్నాడు కదండి. ఇక జీవించువాడను నేను కాదు, నాలో క్రీస్తే ఉన్నాడు, క్రీస్తే నా యందు మరి ఆయన వాక్యము ద్వారా నేను జీవిస్తున్నానని ఆయన మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనము కూడా ఒకసారి మనం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము అవును. కావున మునుపటి ప్రవక్తల విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదులుకుని మీ చిత్తవృద్ధి అందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇప్పుడు ఏ స్వభావం మనకి రావాలండి, ఏ మనసు రావాలండి, నవీన స్వభావం మనము ధరించుకునేటువంటి వారముగా మనము ఉండాలి. నూతన పరచబడిన వారమైతే, నూతన పరచబడినటువంటి వారముగా మనం ఉంటే, మన పాత జీవితం అంతా కూడా పాత పెట్టబడినటువంటి వారిగా మనం ఉంటే మనలో ఏముండాలి, నీతియు యథార్థమైన భక్తి గల వారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకున్నటువంటి వారముగా మనము ఉండాలి. అందుకే పాతవి గతించిన సమస్తము కూడా కొత్తవాయను. మరి సమస్తము కూడా దేవుడు ఇచ్చినటువంటి వాక్యము ద్వారా మనము, అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో పౌలు గారు ఒక మాట అంటున్నాడండి. మరి అయినను ఏమియో నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని కదండి. దేవుని నిమిత్తము ఏదైతే నాకు లాభముగా ఉంటుందో దాన్ని నేను నష్టముగా ఎంచుకుని ఉన్నాను కదా. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునండి. నేను సమస్తమును కూడా పెంటగా ఎంచుకుని ఉన్నాను, ఏది కూడా నాకు ఇష్టమో లేదు. నేను దేవుని యందే అతిశయపడుచున్నాను. ఎవరి యందు అతిశయపడుతున్నాడండి? దేవుని యందు, మనుషుల యందు కాదు. దేవుని యందు నేను అతిశయ కలిగిన వాడగా నేను ఉన్నాడు. అందుకే క్రొత్త సృష్టి పొందినటువంటి మనము కూడా, బాప్తిసము పొందినటువంటి మనము దేవుని నామాన్ని ఎరిగినటువంటి వారముగా మనం ఉండాలి. అందుకే సౌలుగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం అన్నాడు, దోషకుడును హింసికుడును హానికరుడునై ఉన్నాను. నూతన సృష్టిగా మారిన తర్వాత, యేసయ్య ప్రేమను నేను పొందుకున్న తర్వాత పూర్తిగా పాతవి అన్నిటిని నేను విడిచిపెట్టి పెంటగా ఎంచుకుని ఉన్నాను. యేసయ్యని తెలుసుకున్న తర్వాత ఎలా ఉన్నాడంటండి, ఆయన అంటున్నాడు, నేను పూర్వము అంటే క్రీస్తులోకి రాకముందు, క్రీస్తులో నేను ఉండక ముందు ఎలా ఉండాను? దోషకుడును
హింసకుడును హానికరుడనై ఉన్నాను. ఎప్పుడైతే దేవునిలోకి నేను వచ్చి ఉన్నానో, దేవునిలో ఎప్పుడైతే నూతన సృష్టిగా నేను మార్చబడ్డానో, ఎప్పుడైతే దేవుని ప్రేమను రుచి కలిగి ఉన్నానో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నేను పొంది ఉన్నానో, పాతవన్నిటిని కూడా నేను విడిచిపెట్టి సమస్తమును కూడా నేను పెంటగా ఎంచుకుని ఉన్నాను అని ఇక్కడ పౌలు గారు మనకి తెలియజేస్తున్నాడండి. అందుకే దేవునిలో నువ్వు నిలిచి ఉంటే నూతన సృష్టి అనుభవంలోకి నువ్వు వస్తావు. మొదటి పాయింట్ ఏంటండి? వాక్యము నీలో ఉంటే సత్యమును గ్రహిస్తావు. వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే ఏది సత్యమో కదా, ఏది న్యాయమో అది నువ్వు గ్రహించి మాట్లాడగలుగుతావు. వారితో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహిస్తారు అంటున్నాడు. మీరు స్వతంత్రులుగా ఉంటారు అంటున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు? మేము అబ్రహాము సంతానమే, మేము అబ్రహాము సంతానము, మేము ఎవరికి కూడా దాసులుగా ఉండలేదు, మేము స్వతంత్రులుగా ఉన్నాము. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట ఆత్మీయంగా ఆయన మాట్లాడుతున్న వాళ్ళు భౌతిక సంబంధమైనటువంటి భూ సంబంధమైన పరమైనటువంటి మాటలు వారు కలిగి ఉన్నారు. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు వారు మనకి తెలియజేస్తున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం కూడా ఒకసారి చదువుకుందామండి. చాలు తల్లి కదా. ఇక్కడ అన్నాడు, శరీర విషయములలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు, మిగిలిన కాలం ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకుందాము. దేవునికి ఇష్టముగా మనం నడుచుకోవాలండి. ఎలా నడుచుకోవాలి? దేవునికి ఇష్టముగా మనము నడుచుకోవాలి. 3వ విషయంలోకి మనం వద్దామండి. ఆయన యందు నిలిచిన వారు ఆయన క్రియలను ప్రచురము చేస్తారు. వాక్యమందు నిలిచిన వారు ఆయన క్రియలను ప్రచురం చేస్తారంట. మొదటిది ఏం మాట్లాడాడు దేవుడు? వాక్యమందు నువ్వు నిలిచిన వారైతే సత్యమును గ్రహిస్తావు. మరి క్రీస్తునందు నిలిచిన వాడు నూతన సృష్టి. క్రీస్తునందు నిలిస్తే నూతన సృష్టి. వాక్యమందు నిలిచిన వారు ఆయన క్రియలను ప్రచురము చేస్తారు. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. చాలు తల్లి. ఇక్కడ యెషయా ప్రవక్త ఆయన చెబుతున్నటువంటి మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మరి 12వ అధ్యాయంలో ఆయన మనకి తెలియజేస్తున్నాడు ఆయన క్రియలను ఎలా పసరపరచాలి. ఇక్కడ అన్నాడు, జనములలో ఆయన క్రియలను పసరము చేయుడి, ఆయన నామము ఘనమైనది జ్ఞాపకమునకు తెచ్చుకునుడి. మరి జనములలో ఆయన క్రియలు పసరము చేయుడి, ఆయన నామము ఘనమైనది జ్ఞాపకమునకు తెచ్చుకునుడి. ఆయన నామము ఘనమైనటువంటి నామం కదా. మనం కూడా ఒక కీర్తన పాడుకుంటాం, నీ వాక్యమే నన్ను బ్రతికించాను, బాధలలో అది నాకు నెమ్మదినిస్తుంది, కృపా సత్య సంపూర్ణ. దేవుని వాక్యము మనకి నెమ్మదినిస్తుంది, బాధలలో అది మనల్ని ఎంత ఓదారుస్తున్నది. అందుకే దేవుని యొక్క మాటలు, దేవుని వాక్యము మనల్ని ఆదరిస్తుందని పౌలు గారు కూడా తన పత్రికలో, కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన కూడా ఆ మాటలో ఒకసారి ఒక సందర్భంలో మాట్లాడతాడు. దేవుని వాక్యము మనకి ఆదరణ కలుగు చేస్తుంది. అందుకే ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట 4వ వచనములు అంటాడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును మరి ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకునండి. అన్ని నామముల కంటే పై నామము యేసయ్య నామము, ఘనమైనటువంటి నామము, ప్రభు అయినటువంటి దేవుని నామము. అందుకే కీర్తనల గ్రంథము 130వ సంకీర్తన 7వ వచనం ఒకసారి చదువుకుందాం. చాలు తల్లి కదా. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును.
ఎవరి మీద ఆశ పెట్టుకుంటే కృప దొరికిద్దండి? ఎవరి మీద పెట్టుకోవాలి? యెహోవా మీద మనము ఆశ పెట్టుకోవాలి, నీ కృప కొరకు కదా. మరి దేవుని కృప కొరకు మనము ఎదురు చూసేటువంటి వారముగా, అందుకే యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద నీకు కృప దొరుకుతుంది, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన నీకు దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది. క్షమాపణ అనేది ఎక్కడ దొరుకుతుందంటే యేసయ్య దగ్గర మనకి దొరుకుతుంది. 136వ సంకీర్తనలో కూడా ఆయన ఒక మాట మనకి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరం ఉంటుందంటండి. దేవుని కృప నిరంతరము కూడా ఆయన కృప మనకి ఆయన దయచేసేటువంటి దేవుడు. తండ్రికి దూరమైనటువంటి ప్రతి మానవుడు తండ్రి యొద్దకు చేర్చబడినప్పుడు దేవుడు చూపించేటువంటి దయను, ప్రేమను, కనికరమును పొందుకుంటాడు. తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు ఒక బిడ్డ కదండి, వెళ్ళాడా లేదా? తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు, తండ్రి ప్రేమను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు అనుభవించిన తర్వాత చివరికి తను తినటానికి ఆహారం లేనటువంటి సమయంలో మరలా ఎవరు గుర్తొచ్చారు? తండ్రి గుర్తొచ్చాడు. తండ్రి గుర్తు వచ్చినప్పుడు తిరిగి వస్తున్నటువంటి సమయంలో అక్కడ తను ఒక మాట అన్నాడు, తండ్రికి నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపము చేసి తిని. మరి అక్కడ ఎందుకు ఆ మాట ఆ బిడ్డ మాట్లాడాడంటే పరలోకమునకు. ఆ బిడ్డ ఎక్కడి నుంచి వెళ్ళాడు? తండ్రి దగ్గర నుంచి వెళ్ళాడు. తండ్రి నీకు నేను పాపము అన్నాడా? పరలోకమునకు నీకును విరోధముగా నేను పాపము చేసి తిని. కానీ తండ్రి అయితే ఆ బిడ్డ చేసినటువంటి పాపములు కానీ ఆ బిడ్డ చూపించినటువంటిది ఏది కూడా ఆ మనసులో పెట్టుకోలేదు. కానీ ఆ బిడ్డ వస్తున్నటువంటి సమయంలో అంత దూరం ఉన్నటువంటి తండ్రి బిడ్డను చూసి కౌగులించుకుని ముద్దు పెట్టుకుని ఇంటికి తీసుకుని, పరమ తండ్రి అయినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన అందుకే నీ పాపములు నేనెన్నడను జ్ఞాపకం చేసుకుని, ఇశ్రాయేలు వినుము, నీ పాపములు నేనెన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోను. మనుషులైతే జ్ఞాపకం చేసుకుంటారు, దేవుడు మర్చిపోయేటువంటి దేవుడు. అందుకే నా కోపము నిమిషం మాత్రము, నా దయ ఆయుష్కాలము. దేవుని కోపం అంట నిమిషం అంట అండి, దయ ఆయుష్కాలం అంతా ఉంటుందని ఇక్కడ ఆయన మాట్లాడుచున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందాం. చాలు తల్లి కదా. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారే తప్ప ఎవడను తండ్రి యొద్దకు వెళ్ళరు. ఇప్పుడు మనం దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే మొదటగా తండ్రిని మన హృదయంలోకి చేర్చుకోవాలి. తండ్రిని హృదయంలో చేర్చుకోవాలంటే ఎలా చేర్చుకుంటాం? ఎలా చేర్చుకుంటామమ్మా? ఎవరితో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం? దేవునితో. ఏ రీతిగా మాట్లాడుతున్నాం? ఇప్పుడు మనం మా ప్రార్థన దేవునితో మాట్లాడుతాం, వాక్యము దేవునితో మనతో మాట్లాడతాం. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? వాక్యము చదవాలి. అందుకే 119వ సంకీర్తనలో ప్రతిదీ కూడా దేవుని యొక్క వాక్యం ఎంత విలువైనదో అక్కడ కీర్తనకాడైనటువంటి దావీదు గారు మరి జుంటె తేనె ధార కంటే మధురమన్నాడు, తేనె కంటే మధురమన్నాడు నీ కదా. మరి నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది అన్నాడు, నీ వాక్యము నాకు నెమ్మదినిస్తుంది అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపం అన్నాడు. వాక్యం వాక్యమే అన్నాడా లేదండి కదా. 119వ సంకీర్తన అంతా మనం చదివితే ఎన్నిసార్లు వాక్యము వాక్యం, నీ వాక్యమే నన్ను బ్రతికించును. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ఏ రీతిగా బ్రతికిస్తుందంటే ఆత్మీయంగా బ్రతికిస్తుంది, మన ఆత్మను బ్రతికిస్తుంది. మన ఆత్మీయ జీవితంలో మనం పడిపోకుండా మనల్ని నిలబెడుతుందండి. అంటే భౌతిక పరముగా కాదు, కానీ ఆత్మీయంగా ఆత్మీయ జీవితంలో మనం పడిపోతున్నటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యం మనల్ని నిలబెడుతుంది, బ్రతికిస్తుంది, నెమ్మదినిస్తుంది, శాంతినిస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. అందుకే వాక్యము మనలో నిలిచి ఉండాలి. వాక్యం మనలో నిలిచి ఉండాలి. వాక్యం మందు నువ్వు నిలిచి ఉండాలి. వాక్యం మనలో నిలిచి ఉండాలంటే నువ్వేం చేయాలి? వాక్యం మందు నువ్వు నిలిచి ఉండాలి.
వాక్యం నీలో ఉండాలి అంటే వాక్యమందు నువ్వు నిలిచి ఉండాలి. మరి ఆ వాక్యమందు నువ్వు నిలిచిన వాడిగా ఉంటే ఏం మాట్లాడాలి? సత్యమును మాట్లాడాలి, సత్యమును గ్రహించాలి. మరి క్రీస్తునందు నిలిచిన వారుగా నువ్వు ఉంటే నీలో ఏముండాలి? నూతన సృష్టి అంటే నూతన అనుభవం. పాత వాటి జోలికి పోకూడదు. కుక్క ఏం చేసిద్ది? కక్కిద్ది, మరలా దాని దగ్గరికే వెళ్ళిద్ది. అందుకే కుక్క లాంటి స్వభావం, పంది లాంటి స్వభావము మీకు ఉండకూడదు కదా. పేతురు గారి పత్రికలో కూడా ఉంటుంది. అంటే పందికి కూడా ఆ వాక్యం అంటే, అందుకే పందుల ఎదుట ముత్యాలు జల్లవద్దు అంటున్నాడు. పందుల ఎదుట ముత్యం అంటే, ముత్యం అంటే వాక్యము. దేవుని వాక్యం తెలియని వారికి, దేవుడు అంటే తెలియని వారికి, ఆ వాక్యము రుచి చలవని వారికి, వారి ముందు మనం ఎంత కూడా వాక్యాన్ని చెప్పినా వ్యర్థమే. అందుకే పందుల ముందు మీరు ముత్యాలు జల్లవద్దు అంటున్నాడు. ఆ వాక్యం వాళ్ళకి తెలియదు కనుక, ఆ వాక్యం వాళ్ళలో నిలిచి ఉండదు కనుక. అందుకే నా యందు మీరు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారు. మనంతటికి మనం నిలిచి ఉంటే ఫలించమండి, దేవునిలో నిలిచి ఉంటే ఫలిస్తాం. ఆత్మీయ ఫలాలు కలిగి మనము ఉంటాము. అందుకే నూతన సృష్టి అనుభవంలోకి మనము వచ్చేటువంటి వారముగా ఉండాలి. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తానండి. కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 11వ వచనం ఒకసారి చదువుకుందాం. 119:11. చాలు తల్లి కదా. ఇక్కడ ఆయన అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. దేవుని వాక్యము మనలో ఉంటే పాపమునకు దూరముగా ఉంటామండి, పారిపోతాం. దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తే మన నోట అబద్ధములకు కానీ కదండి, చెడ్డ మాటలకు కానీ, చెడ్డ ఆలోచనలకు కానీ, చెడ్డ తలంపులకు కానీ, వాటి దరిదాపులకు కూడా రావు దేవుని వాక్యం నీలో ఉంటే. అందుకని అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నానయ్యా. నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. మనం ఎక్కడ ఉంచుకుంటున్నాం? దేవుని వాక్యాన్ని విన్నటువంటి మనము, దేవుని మాటలు విన్నటువంటి మనము, దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి నువ్వు నేను, దేవుని సహవాసంలోకి వచ్చినటువంటి మనము కూడా వాక్యమందు నిలిచిన వారిగా ఉండాలి. అందుకే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య ఆయన నివాసం చేయటానికి వచ్చినాడు. అందుకే నేను ఇప్పుడు వెళుతున్నాను, ఆదరణకర్తని మీకు నేను పంపుచున్నాను అంటున్నాడు యేసయ్య. నేనే వెళుతున్నా, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నా, మీకు ఆదరణకర్తను నేను మీకు పంపిస్తాను. ఆ వాక్యమే మిమ్మల్ని ఆదరిస్తుంది. అలా చేటుకు దేవుడు తన పరిశుద్ధాత్మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసు